సమస్య ఎక్కడుంటే ప్రైమ్ లైన్ ఎక్కడ ఉంటుంది. ఇప్పటికీ అనేక ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నాం. మీరు అదే భూమి ఉంటే మీరు లక్షాధికారి కదా, అదే భూమి మీరు ఉంటే మరి ఈరోజు ఎందుకు మీరు వీధిని పడాల్సి వచ్చింది? ఆర్కార్డు చేతిలో ఉంచుకొని 17 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు నుంచి కూలి పనులు చేసుకొని ఎప్పటికైనా ఉద్యోగం వస్తుంది అని ఆశతో మేము ఉండేవాళ్ళం సార్. ఆ తర్వాత సర్లే మాకు వయసులో అయిపోయిన తర్వాత మా పిల్లలకి ఏదో ఉద్యోగం వస్తుందని ఆశతో ఉండేవాళ్ళం. అలాంటిది అన్ని సంవత్సరాలు కూలి పని చేసి ఆ కూలి పని మీద పెళ్లి చేసుకొని పిల్లలు చూసుకున్న తర్వాత ఈ రోజు సడన్గా ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్నామని చెప్పి మమ్మల్ని దయనీయంగా రోడ్డు మీద పడేశారు సార్. ఈ రోజు నా భార్యకి, నా తల్లికి, నా 2 పిల్లల్ని చూసుకోవాలంటే నేనే చూసుకోవాలి, ఇంట్లో నేను ఒక్కనే. ఇప్పుడు ఈ రోజు స్టీల్ ప్లాంట్ దుస్థితి ఇలాగైపోయి పోనీ ఏదో మన చేతి వరకు వచ్చి బయట పని చేసుకుంటుంటే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇలాగ అయిపోయిన తర్వాత బయట పనులు కూడా లేవు సార్, ఏ వర్క్ లేవు. ఇప్పుడు ఒక తల్లిని ఒక భార్యని 2 పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలి, ఏ పని చేసి బతకాలి? మాకు ఇప్పుడే 38 సంవత్సరాలు వచ్చేసాయి. ఆర్కార్డు చేతిలో ఉంచుకొని దేనికి ఉపయోగం సార్? నా తల్లికి నా భార్యకి ఏం సమాధానం చెప్పాలి? ఇంట్లో నిన్న స్కూల్ ఫీజు 5,000 రూపాయలు కట్టలేదని స్కూల్ పాపను ఎగ్జామ్ రాయనుకుని ఇంటికి పంపించారు. ఎవడిస్తారు సార్ అప్పులు? ఏటి నమ్మేస్తారు సార్ అప్పులు? మా దగ్గర ఏటి ఉన్నాయని అప్పులు ఇస్తారు? స్టీల్ ప్లాంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి కదా, ఎక్కడున్నాయి సార్? ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ స్కూల్లో మూసేస్తామని చెప్తే టీచర్లు వాళ్ళందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతున్నారు దగ్గర 3 సంవత్సరాల నుంచి. అవి కూడా మూసేస్తున్నారు, జీతాలు లేకుండా చేస్తారు, బయట పనులు లేకుండా చేస్తారు. ఒక్క మాట చేయండి సార్, మాకు ఇచ్చిన వాటర్ మిల్ ఉంది కదా, అందులో విషం కలిపి చంపేయండి, ఊరు కూడా ఖాళీ అయిపోతుంది. ప్రశాంతంగా మీకు నచ్చిన కంపెనీ పెట్టుకొని మా అందరూ ఉసురు మంట వేసుకుని మీరు హ్యాపీగా ఉందరు కానీ పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చుకుందరు కానీ ఎందుకు సార్? దయనీయం పరిస్థితి చూడండి సార్. 6 నెంబర్ ఉండి ఆడపిల్లలు బయటకు పనివేయాల్సి వస్తుంది సార్. ఒకప్పుడు మా తండ్రులు ఉన్నప్పుడు పలానా కుటుంబం అంతే చాలా చక్కగా ఉండేది. పేరుకే 6 నెంబర్ సార్, అందరూ కూలి పనులకు ఆడవాళ్ళు పంపించుకుంటున్నారు సార్ బయటికి. ఆ బయటికి వెళ్ళిన ఆడవాళ్ళు పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ధైర్యం ఎవరు కల్పిస్తారు సార్? ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒక్కసారి వచ్చి ప్రతి ఒక్కరు హామీలు ఇచ్చి చేతులు ఎట్టి అవి చెప్పి అద్దుకొని అన్నీ చేసి మీరు ఎలక్షన్కి వచ్చేంత హామీలు ఇచ్చారే, మరి ఈ రోజు మా పరిస్థితి ఏంటి సార్? మా బిడ్డలు లాంటి వాళ్ళే, మా తల్లిలు లాంటి వాళ్ళే, మా బాపలు లాంటి వాళ్ళు అన్నీ అన్నారు కదా, మరి ఈరోజు వీళ్ళందరూ మేము అందరం పడి రోడ్డు మీద పడి బతుకుతున్నాం సార్. మరి మాకు ఏదో సమాధానం చెప్పాలి కదా సార్, మాకు ఏదో న్యాయం చేయాలి కదా సార్. అదే భూమి మా తాతకున్న భూమి అక్కడ ఉన్నప్పుడు ఉండుంటే మా తండ్రి దున్నేవాడు, మా తండ్రి తర్వాత మేము దున్నేవాళ్ళు, మేము దున్నకపోతే మా కొడుకులు దున్నుతారు. అలాగైనా ఆడవాళ్ళు ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా చూసుకునే ఒక హక్కు మాకు ఉండేది. ఈ రోజు భూసేకరణ చేసి అన్నీ చేసి మా తండ్రి ఏదో ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం చేసిన తండ్రి అందరూ ఒకలాగా ఉండరు, ఎవరికో కొన్ని వ్యసనాలు ఉంటాయి, అప్పుల పాలై పోతాడు. తర్వాత మా పిల్లల పరిస్థితి ఏంటి? మేము ఎలా బతకాలి? మాకే ఇంజనీర్లు ఉద్యోగాలు చదివించారని బతకాలా, లేకపోతే మేమేం పెద్ద పెద్ద చదువులు చదువుకొని బతకాలా? 6 నెంబర్ ఉన్నదని ఒక కారణంతో మేము ఉండేవాళ్ళం సార్. ఈరోజు దానికి న్యాయం లేకుండా నిర్ధారణంగా 4 రోజులు ఒంట్లో బాగాలని చెప్పి ఇక్కడ ఎంతోమందిని ఉద్యోగాలు తీసి పారేశారు. వలస వచ్చి బతుకుతున్న వాళ్ళకేమో పెద్దపేట వేస్తారు, మీకోసం భూములు పుట్టలు అన్ని త్యాగం చేసిన మమ్మల్ని ఏమో రోడ్డు మీద పడేస్తారు. ఈరోజు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేయాల్సిన కర్మేటి? అదే పని మేము చేయలేమా? మాకు హెల్పర్ రేట్ ఇచ్చినా సరే మేము స్కిల్ వర్క్ చేసేవాళ్ళం. ఏమంటే మీరు అందరూ బండ్లో పనిచేసే వాళ్ళు కదా, అంత పని చేసేవాళ్ళని, అంత ఉన్నత స్థాయి తీసుకొచ్చిన కంపెనీని ఈరోజు ఇలా చేశారు సార్. ఇది చాలామంది ఆవేదన సతీష్. ఇంకా చాలామంది కూడా వాళ్ళ బాధను చెప్పుకునేందుకు మనతో పాటు ప్రైమ్ లైన్ పంచుకునేందుకు కూడా వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. ఏంటి మీరేమంటారు సార్? మాది మత్స్యకారుల గ్రామం సార్, గంగవరం. అది 79లోనే మా దగ్గర ల్యాండ్ తీసుకున్నారు, 1979లోనే. అప్పుడు తీసుకున్నారు ప్లాంట్, కానీ అప్పుడు 6 నెంబర్లు ఇచ్చారు. ఇప్పుడు నేను 2011 నుండి 12 నుండి నేను టెస్టులు రాస్తున్నాను. ఇప్పటికి వచ్చి నాకు జాబ్ అవ్వలేదు. నా ఏజ్ 40 ఇయర్స్ అయింది. అలాగే ఇప్పుడు మా అబ్బాయి డిప్లొమా చేస్తాడు, వాడు ఇదే దాని 6 నెంబర్ మీద ఆధారపడి ఉన్నాడు. ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, ఏది ప్రజలకు ఉపయోగపడినది ఎందుకు? 2018 నుండి నోటిఫికేషన్ లేదు. మరి మా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది, నేను ఎలా రాస్తాను? మరి నా కొడుకు ఉన్నాడు, నా కొడుకుకైనా ఉపాధి ఉండాలంటే ప్లాంట్ని మూసేస్తాను అంటున్నారు. మూసేస్తే అలాగా? ఇప్పుడు గంగవరం పోర్టుకి ల్యాండ్ ఇచ్చాం, సముద్రం తీసుకున్నారు, మాకు వ్యాట్ చేయడానికి అవకాశం లేదు. యువతల పోర్టులో పనిచేస్తామంటే లోకల్ నవ్వుని ఉంచట్లేదు గంగవరం పోర్టులో. ఇప్పుడు ప్లాంట్లోనూ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. గంగవరం పోర్టు కూడా పనిచేస్తామంటే లోకల్లో ఉంచట్లేదు, బయట రాష్ట్రాల నుండి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకొని 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తీస్తారు, 2,000 మంది ఈఆర్సీసీ ఎంప్లాయీలు పంపించేశారు. మరి ఎంత చేసినా ఇప్పుడు ఒక్కొక్క కాంట్రాక్ట్ లేబరు 10 మంది ఎంప్లాయీలతో సమానమైంది. అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ప్రొడక్షన్ జూన్లో రియల్గా వెళ్ళి పనిచేసి వచ్చే మనుషులు అలాంటి వాళ్ళు తొలగించేసి ఒరిస్సా నుండి బీహార్ నుండి తెచ్చుకొని చేయించుకుంటున్నారు 500కు 600కు. మరి మా లోకల్ మరి మా భూములు ఇచ్చాం, 6 నెంబర్లు ఇచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ఎన్ని ఇచ్చినా సరే మాకు మమ్మల్ని తీసేసి వాళ్ళు చేయడం ఏంటండి? ఇప్పుడు మేనింగ్ ఎక్కువ అయిపోయింది. మేనింగ్ ఎక్కువ అవతల వాళ్ళు జాయిన్ చేసుకోకూడదు కదా, వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు? మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే ఆన్సర్ చెప్పాలి, కేంద్ర ప్రభుత్వమే ఆన్సర్ చెప్పాలి. పోను మేనింగ్ ఎక్కువ అయిపోయింది, మేనింగ్ కొత్త వాళ్ళు జాయిన్ చేసుకోకూడదు కదా, వాళ్ళు జాయిన్ చేసుకుంటున్నారు. అలాగే సార్ ఇప్పుడు మాకు ఇప్పుడు నిర్వాసితులుగా ప్లాంట్ పరిస్థితి రాను దిగజారిపోతుంది.
ఎలక్షన్ టైంలోనే ఇసాక్ ఉక్కు ఆంధ్రలో ఒక్కని వస్తున్నారు ప్రతిపక్షంలోనే. ఆంధ్రలో ఒక్క అంటే ఏంటి? ఇసాక్ ఉక్కే ఆంధ్రలో ఒక్క అంటే అప్పుడు నువ్వు ఒక ఆంధ్ర సీఎంగా ఉన్నావు, మరి ఆంధ్ర ఒక్కని నువ్వు ఎందుకు కాపాడలేకపోతున్నావు? కేంద్రం దగ్గర నీకు ఏ నాలెడ్జ్ ఉంది? నువ్వు ఎందుకు బీహార్, జార్ఖండ్, మిగతా చాలా ఒరిస్సా లాంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ ప్లాంట్ నా సీఎంలో అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కాపాడే. మన దగ్గర ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అధికారంలోకి వచ్చి ఒకలాగా. ఇది కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారి మీద అయితే మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇక్కడ నిర్వాసితులు కాలనీ అంతాను ఆయన వస్తాడు, మాకు ఏదో న్యాయం చేస్తాడు, మా బాధలు తీస్తాడు. ఆయన లైవ్లో చెప్పాడు, కావాలంటే చూడండి లైవ్లోని. వాళ్ళు నిర్వాసితులు గుళ్ళల్లో ప్రసాదాలు తిని ఇవన్నీ చేశారని ఆయన లైవ్లో చెప్పారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఆయన నమ్మి మేము ఓట్లేసాం, కానీ ఇప్పుడు మాకు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏం లేదు. చేస్తే మా భూములను మాకు ఇవ్వండి, మేము పండించుకుంటాం, మా పిల్లలు మేము హ్యాపీ బతుకుతాం. లేదనుకుంటే మాకు జాబ్లైనా ఇవ్వండి. ఈ రెండోళ్ళకి ఏదో ఒకటి చేయండి ప్లీజ్. మీ ప్రభుత్వాన్ని ఇదే కోరుకుంటున్నాం సార్. ఇది పరిస్థితి. ఉద్యోగం లేక వేటకి వెళ్దామంటే వేటకి లేక ఇప్పుడు అసలు మీరు ఈ అంటే ఓటర్లు కేవలం పార్టీలకు ఓటర్లుగానే మారారా? ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీ దగ్గర రావటం, హామీ ఇవ్వటం, మళ్ళీ ఆయన అన్నట్టు ఉద్యమం టైంలో ప్రతిపక్షమే రావటం, అధికార పక్షం రాకపోవటం, ఎందుకు ఈ పరిస్థితి అసలు? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులకి చాలా అన్యాయం జరిగిందండి. ఇది ఆంధ్రప్రదేశంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్కి జరిగిన అన్యాయము. ఇక్కడున్న నిర్వాసితులు ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకొని 6 నంబర్ ఇచ్చారు. నేటికి 50 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా నిర్వాసితులకి న్యాయం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న నిర్వాసితులు అమాయకులు కనుక ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి న్యాయం జరగపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నిర్వాసితులు ఎటువంటి కూడా స్పందన చేయట్లేదండి. ఎందుకంటే ఇక్కడున్న అధికారులు ప్రతి ఒక్కరూ తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ నిర్వాసితులకి ఎంత అన్యాయం జరిగినా సరే ఇక్కడున్న నిర్వాసితులు ఏమీ చేయలేరనే ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తానన్నప్పటికీ కూడా ఎటువంటి కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తానని చెప్పడం జరిగింది. దీనికి నిర్వాసితులకి పరిష్కారం చేయవలసిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నా జబ్బు మీద చెయ్యేసుకొని ఈ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చాలా పాసి పనులు చేసుకొని టౌన్షిప్లోని గుళ్ళంట పాసి పనులు చేసుకొని బ్రతుకుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్వాసితులు ఎక్కడ కనిపించట్లేదా అని చెప్తున్నాం. ఈరోజు మన గాజువాక నియోజకవర్గంలోని అత్యధిక మెజార్టీ గెలిచిన పల్లా శ్రీనివాస్ గారికి మరి తెలీదా ఇక్కడ ఉన్న నిర్వాసితులకి న్యాయం చేయాలని? ఈరోజు రాష్ట్రానికి అధ్యక్షుడిగా మీరు ఎలాగైపోయారండి? ఇక్కడ ఉన్న నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఒక కాంట్రాక్ట్ బేసిక్లో నిర్వాసితుల్ని 300 మందిని తీసేస్తే ఒక్కరోజు కూడా నేను ఎమ్మెల్యే గారిని, నేను సీఎండీ గారిని అడిగాను, కలెక్టర్ గారిని 4 సార్లు వెళ్ళి అడిగాను అని చెప్పడం తప్ప మరి దానికి విషయం ఏంటంటే పల్లా శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే నేను సీఎండీతో మాట్లాడుతున్నాను, కేంద్రంతో మాట్లాడుతున్నాను, కానీ ఇప్పటికి కూడా కూలి పనులు పెట్టలేను. అంతే. మీరు ఎంత స్వార్థం అండి? మీరు ఒక్కరోజు మెండిగేట్ దగ్గర వచ్చి కూర్చోండి, వాళ్ళకి పరిష్కారం జరగదా? మరి మొన్న నిర్వాసితులకి అన్యాయం జరిగిందని నిరాహార దీక్ష చేశారండి. అతి పెద్దగా చేసేటప్పుడు కూడా మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు రాలేదండి? అంతే. ఇక్కడ నిర్వాసితులు ఎలాగపోయినా పర్వాలేదా? ఆలోచించే బాధ్యత ఉంది. దయచేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ చాలా అన్యాయం జరుగుతుంది, దీని ప్రైవేట్ పరం ఖచ్చితంగా అవుతుంది. దయచేసి మీరు ఇక్కడ నిర్వాసితులకి ఇంకా న్యాయం చేస్తాము, ఇంకా ఉద్యోగాలు ఇస్తామని చెప్పకండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిర్వాసితులకి కూలి పని ఇచ్చినా సరే బతికే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నిర్వాసితులు 2000 మంది 3000 మంది తీసేసినప్పటికీ కూడా ఒక్క కూలి పని కూడా మళ్ళీ పెట్టలేనప్పుడు బయట నుంచి వచ్చే బేహారాలకి వర్షా వాళ్ళకి ఎలాగే మీరు ఉపాధి కల్పిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మానవత్వంతోనే మీరు నిజంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఖచ్చితంగా స్పందించవలసింది బాధ్యత ఏంటంటే కేంద్రానికి ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోతే మీరు నెలకి 25,000 రూపాయలు జీవనభృతి ఇప్పించండి. లేదంటే ఈ స్టీల్ ప్లాంట్లో ఇంకా 13,000 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిని ఎవరైతే 8,500 మంది 6 నంబర్ కార్డులు ఉన్నారో వాళ్ళకి పంచండి.
దయచేసి ఇక్కడ ఉన్న నిర్వాసితులు ప్రతి ఒక్కరూ కూడా అడుగుతున్నారు. కానీ ఇప్పుడు నిర్వాసితులకి అన్యాయం జరిగినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు కూడా ఈ 6 నంబర్కి ఏ విధంగా న్యాయం జరుగుతుందో అడగలేని పరిస్థితులు ఉన్నాయండి. ఎమ్మెల్యే గారు దయచేసి ఇక్కడ ఉన్న నిర్వాసితులకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, లేదంటే 6 నంబర్కి సెటిల్మెంట్ చేయాలి, లేదంటే భూములు తిరిగి ఇవ్వాలని మా యొక్క కోరిక.